ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాగబాబు గారితో అపరంజి సీరియల్ చేస్తున్నాను సార్. ఆయన అన్నారు నీ కట్అవుట్ అసలు బిగ్ స్క్రీన్ లో ఉండాలి. శంబాలా మూవీ నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ కాల్ రావడానికి గల కారణం ఏంటి? నా వైఫ్ ని అడిగాను ఆడిషన్ అంటున్నారంటే తప్పే ఉంది వెళ్ళి ఇవ్వచ్చు కదా మూవీ కదా అన్నారు. సో వెళ్ళాను ఆడిషన్ కి. కథ చుట్టూ ఒక డివైన్ థింగ్ ఉందన్నమాట. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇదేదో నా థాట్ ప్రాసెస్ దగ్గరగా ఉంది. ఆ కథ విన్నప్పుడు ఏమైనా అనిపించింది? మన షూటింగ్ వెళ్ళినప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్ అనిపించింది. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నేను బిగ్ స్క్రీన్ లో నన్ను ఎలా చూపించాలో అనేది మా డైరెక్టర్ గారు చూపించారు. దేవుణ్ణి బలంగా నమ్ముతారా? బాగా. ఏంది ఆ టాటూ ఏంది? నాకు వచ్చినప్పటి నుంచి చూపించారు. మృత్యుంజయ మంత్రం అండి. ఎంత పెద్ద సక్సెస్ అయింది. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? ఎవరి నుంచి వచ్చింది? నా వైఫ్. నాకు అప్పుడు తెలిసినప్పటికి ఏంటంటే మేఘనా గారే చాలా సఫర్ అవుతున్నారు. చాలా మంది పిల్లల కోసం, పేదవాళ్ళ కోసం, వాళ్ళకి ఆకలి తీరుస్తాం చాలా కష్టపడుతున్నారు. ఆ రోజు నాకు మేడం మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. సో ఈ రోజు ఆ ప్రోగ్రామ్ ఎంతవరకు వచ్చింది? ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ కంటిన్యూస్ గా చేయాలని ఉంది, బట్ దానికి కొంత సపోర్ట్ కూడా కావాలి మనకి, ఫినాన్షియల్ గా అండ్ ఆల్. ఆ డిసిషన్ తీసుకున్న రోజు మీరు మేఘనా గారు ఏం మాట్లాడుకున్నారు? టీవీ ఇండస్ట్రీ లేకపోయినా మనం ఎలా బతకాలి అనేది ఇంపార్టెంట్ అని బిజినెస్ స్టార్ట్ చేశాను. 2 months బ్యాక్ ఛత్రపతి శేఖర్ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ మీకు తెలుసు. తెలుసు, ఈజ్ మై సీనియర్ అండి. వాళ్ళు ఎవరో వేరే భాషల నుంచి వస్తున్నారు, కన్నడ నుంచో అక్కడి నుంచో వస్తున్నారు. షూటింగ్ జరుగుతుంటే ఫోన్లో మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చూడలేక నేను సెట్లో ఉండట్లేదు, చాలా బాధ వేస్తుంది, బయటకు వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. నేను గృహలక్ష్మి చేసినప్పుడు కూడా అందరు తెలుగు ఆర్టిస్టులే, అంటే 2-3 ఉన్నా కూడా కొంచెం ఇందాకంచి మీ హైట్ గురించి మాట్లాడుతుంటే తెలియకుండా నా చూపు మీ షూ వైపు వెళ్ళిపోతుంది. ఆ షూ ఏంటండి బాబు, అంత సైజ్ ఉంది? ఏంది ఆ సైజ్? ఎంత అది? 15 అండి. 15? మేబీ నా హైట్ చూసే నా దగ్గరికి రారేమో. అరంజి మూవీలో రామ్ చరణ్ గారితో యాక్ట్ చేశాను. సో ఆ షూటింగ్ లో మీకు ఏదన్నా ఒక మంచి మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదైనా ఉందా చరణ్ గారితో? నాతో ఫొటోస్ దిగారు అనమాట గుర్తుపట్టి. అప్పుడు జెనీలే అడిగింది, ఇజ్ ఈ స్టార్ ఆర్ వాట్? హాయ్, వెల్కమ్ టు మై షో. శంబాలా అనే ఓ మూవీ హిట్ అయింది. ఇది ఇండస్ట్రీలో చిన్న సినిమాలు హిట్ అవ్వడం, రావడం చాలా సాధారణ విషయం. కాకపోతే శంబాలా ఇంత పెద్ద హిట్ అవ్వడం మాత్రం చాలామంది యాక్టర్కి ఒక నమ్మకాన్ని ఇచ్చింది. ఒక శివకార్తీక్, అలాగే ఒక ఇంద్రనీల్, అలాగే చాలామంది మధునందన్, ప్రియా గారు, అంటే వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, కానీ ఒక బలమైన రోల్స్ పడ్డాయి. ఒక్క చిన్న సినిమా హిట్ అయితే ఇంతమందికి నమ్మకం వస్తుంది, ఇంతమంది కెరీర్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈరోజు ఆ సినిమాలో నటించిన ఇంద్రనీల్ గారు మనతో ఉన్నారు. ఆయనకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సో ఆయనది ఒక లాంగ్ జర్నీ. ఆయన అడిగి శంబాలా మూవీ విశేషాలు, అలాగే ఆయన సినీ జర్నీ ఇప్పుడు ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? గుడ్ సార్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ లో కనిపిస్తున్నాను నేను. అవును, నాకు తెలిసి ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా ఇయర్స్ తర్వాత. హ్యాపీ, ఎందుకంటే మన శంబాలా గురించి మీరు పిలవడం అండ్ నేను ఇంటర్వ్యూకి రావడం అనేది నాకే హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా శంబాలా మూవీ కోసం కదా సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను, బట్ మీరు అంత ఇంట్రెస్ట్గా లేరు. ప్రాబ్లం ఏంటంటే అండి, ఇన్ని ఇయర్స్ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడానికి కూడా తమ్నైల్స్ అండి. మెయిన్ తమ్నైల్స్ మనం ఒకటి చెప్తే దానికి రివర్స్ పెడుతుంటారు, అది వ్యూవర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం. అదేమైపోతుందంటే అది రాంగ్ వేలో కన్వే అవుతుంది. చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అది రీపోస్ట్ చేసి నాకు పంపించి ఏంటి ఇలా రాశారు మీ గురించి అని. వాళ్ళు ఇంటర్వ్యూ చూడరు, మొత్తం ఆ తమ్నైల్ చూసి పంపిస్తుంటారు. దాంతో ఏంటంటే ఎవర్షన్ వచ్చేసింది. అంటే మన ఓన్ ఛానల్ మనకే ఉంది కదా, మనమే చేసుకుందాము, ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే మనమే మన ఛానల్ ద్వారా చెప్పొచ్చు కదా, ఎందుకు మన గురించి అందరికీ తెలుసు కదా అనేసి ఇంకా నేను గ్యాప్ తీసుకోవడం జరిగింది అనమాట. పర్టికులర్గా నా వైఫ్ అసలు చాలా దీనికి వ్యతిరేకం. మరీ చెప్పింది వెళ్ళేటప్పుడు కూడా, వీళ్ళు పర్సనల్గా మళ్ళీ తమ్నైల్స్ అని చూసుకుంటారా అది ఇది అని చెప్పి. నో ప్రాబ్లం సార్. ఇక్కడ అంటే మీరు గతంలో ఫేస్ చేసిన ఇష్యూస్ అన్ని నాకు తెలుసు. సో మీకు మన దగ్గర అయితే ఆ ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ నాది చాలా చిన్న వయసు సార్, అంటే ఏజ్ చెప్పలేను కానీ స్కూల్ నుంచి సాయంత్రం పూట త్వరగా ఇంటికి వచ్చేసి. మీరు కూడా స్కూల్ నుంచి చూసారా?
సో నేను అందుకే ఏం చెప్పట్లేదు. ఓకే. ఫస్ట్ టైం నేను మిమ్మల్ని స్క్రీన్ మీద చూసింది అక్కడ. బట్ మీకు విషయం చెప్పానా, మీరు చక్రవాకం, మొగల రేకులు ఆ సీరియల్స్ చేస్తున్నప్పుడు హ. నేను ఆ యాంకరే ఈ యాక్టర్ అని గుర్తుపట్టలేదు. అవునా? తర్వాత ఎప్పటికో మీరు చెప్పిన తర్వాత ఓకే, నేను అప్పుడు చూసింది ఇంద్రనీళ్ళేనా, ఆ ఇంద్రనీలే ఈ ఇంద్రనీలే అని చెప్పేసి. సో ఆ స్టేజ్ నుంచి సార్, అక్కడి నుంచి ఈరోజు ఇక్కడ దాకా చాలా గొప్ప ప్రయాణం, 20 సంవత్సరాలు పైగా. 24 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. మీలాంటి యాక్టర్తో కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను. పర్లేదు, భలేవారు, అలాంటిదేం లేదండి. అండ్ శంబాలా సార్, Yeah. ప్రతి యాక్టర్ కూడా అంటే ఒక డ్రీమ్ ఉంటుంది. మంచి క్యారెక్టర్లు వస్తాయి, కొన్ని చిన్న క్యారెక్టర్లు వస్తాయి. బట్ సినిమా కథలో భాగమయ్యే క్యారెక్టర్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అవును. చాలా అరుదుగా దొరకద్ది. బట్ శంబాలా సినిమాలో నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఒక్క మీకే కాదు సార్, ప్రతి ఒక్క సినిమాలో పనిచేసిన ప్రతి క్యారెక్టర్ కూడా కథలో భాగం ఉంటుంది. ఇలాంటి ఒక సినిమా ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? నేను యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చానండి షోస్ చేసుకొని. ఇంకా కరెక్ట్గా నవంబర్లో వచ్చాను. డిసెంబర్లో నాకు కాల్ వచ్చింది, ఇలాగ ఒక మూవీ చేస్తున్నారు శంబాలా అని, ఆడిషన్ ఇవ్వగలరా అన్నారు ఫస్ట్. ఓకే, నేను అన్నాను, నేను ఆడిషన్ ఇన్నేళ్ల దేనికండి? తర్వాత? మీరు మీరు నా ప్రొఫైల్ చూడండి, నేను ఇన్ని సీరియల్స్ చేశాను కదా, ప్లస్ ఇంతకుముందు ఆరెంజ్ ఫిల్మ్ చేశాను చూడండి అంటే, లేదు సార్ ఇది ప్రతి క్యారెక్టర్కి ఆడిషన్ చేస్తున్నారు అని చెప్పారు. పర్లేదులే, ఇంకా నా వైఫ్ని అడిగాను, ఆడిషన్ అంటున్నారంటే తప్పే ఉంది, వెళ్ళి ఇవ్వచ్చు కదా, మూవీ కదా అన్నారు. సో వెళ్ళాను ఆడిషన్కి, ఆడిషన్ చేశారనమాట. చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డేనే ఇమీడియట్గా డైరెక్టర్ గారు ఫిలిం సిటీలో ఉన్నారు, ఆయన చూసి ఫిలిం సిటీకి ఒకసారి రాగలరా అంటే అక్కడికి వెళ్ళాను. ఫిలిం సిటీ దగ్గర కలిసి ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. అంతే. ఇంకా కాకపోతే ఆ రోజు నాకు లాంగ్ హెయిర్ ఉండేది చాలా. నేను కొంచెం కాన్షియస్ అనమాట, లైక్ లాంగ్ హెయిర్ బాగా మెయింటైన్ చేయాలి అది అని చెప్పారు, హెయిర్ తీసేయాల్సి వస్తుంది మొత్తం మీరు అని. కొంచెం ఆలోచించాను. ఆలోచించి ఇంటికి వెళ్ళిన తర్వాత మెఘ్నాని అడిగాను, ఇలా హెయిర్ తీసేయమంటున్నారు అంటే, సినిమా కోసమే కదా, చేయొచ్చు కదా, మంచి క్యారెక్టర్ ధైర్యం చేశాను. ప్లస్ 2 months టైం ఇచ్చారు నాకు. అంటే పైల్వాన్ క్యారెక్టర్ కదా, కొంచెం బల్క్ కావాలి నాకు, ఫిజిక్ ఇంకా బల్క్ కావాలి. అప్పుడు సన్నగా ఉండేవాడిని. ఇంకా నేను సినిమాకి ముందు మీరు చూస్తే చాలా స్లిమ్ ఉండేవాడిని, కొంచెం బాగా మెయింటైన్ చేసేవాడిని. తర్వాత ఆయన ఇంకా బల్క్ కావాలని అడిగారు. ఇప్పుడు ఇలా ఉన్నాను బల్క్ అయ్యి సినిమా కోసం. ఆ క్యారెక్టర్కి బల్క్గా కావాలంటే 2 months కష్టపడ్డాను, జిమ్ చేసి తిని బాగా చేస్తే ఆ క్యారెక్టర్ ఇలా వచ్చింది అనమాట. ఆఫర్ అయితే అలా వచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను క్లారిటీ ఇచ్చేది నా ఇంటర్వ్యూలో, నాకు సీరియల్స్ విషయంలో అంత పట్టు లేదు సార్. సో నేను ఆ జానర్కి వెళ్ళినప్పుడు ఏమైనా తప్పులు మాట్లాడితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2024 ఇయర్ మిడ్లో ఆ ఎండింగ్ టైంకి మీరు నాకు తెలిసి సీరియల్స్ చాలా వరకు ఆపేశారు. 23 అండి, 2003 చక్రవాకం అనే సీరియల్ స్టార్ట్ అయింది. 2000 కంటిన్యూస్గా 2000 మొన్న గృహలక్ష్మి కూడా 4 years బ్యాక్, అప్పటి వరకు అసలు నాన్ స్టాప్ చేస్తూనే ఉన్నా. ఆల్మోస్ట్ 28 సీరియల్స్ హీరోగా చేశాను. ఇప్పుడే నాకు తెలిసి సీరియల్స్ లో అంటే 2-3 సీరియల్స్ లో హీరోగా చేసిన తర్వాత ఆగిపోతున్నారు. నేను 28 సీరియల్స్ హీరోగా కంటిన్యూ చేశాను అనమాట. సో అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, మీరు ఒక కాన్షియస్ డిసిషన్ తీసుకొని మూవీస్ సైడ్ వచ్చేయాలి అని చెప్పేసి వాటికి బ్రేక్ ఇచ్చి ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. బట్ శంబాలా మూవీ నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ కాల్ రావడానికి గల కారణం ఏంటి? సర్ప్రైజ్ అండి, నాకే సర్ప్రైజ్గా ఉంది. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మూవీస్ అసలు ఇప్పుడు ఈ రోజుకి ఒక ఫిలిం ఆఫీస్కి వెళ్ళడం కానీ, డైరెక్టర్స్ని కలవడం కానీ ఏ రోజు చేయలేదు. అంటే నాకు ఎందుకో అంటే ఎలా ఉంటుందంటే, ఒక టీనేజ్లో ఆర్ 20లో 22లోనే సక్సెస్ వచ్చేయడం వలన చక్రవాకం అనే సీరియల్తో తెలియని వయసు తెలియని వయసు, మనం ఏంటి వెళ్ళి ట్రై చేసేది, మనం ఎందుకు వెళ్ళాలి, ఎందుకు కలవాలి అనే ఫీలింగ్ లో ఉండిపోయి, ఈ జనాల్లోనేమో బాగా అరే ఇంద్ర ఇంద్ర ఇంద్ర, ఇప్పుడు కూడా అదే క్రేజ్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంద్ర చక్రవాకం హీరో అది ఇది అంటుంటారు. అది ఆ ఏజ్ లో నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేక, ఆఫీసెస్కి వెళ్ళాలి, మూవీస్ ట్రై చేయొచ్చుగా అని చెప్పి అలా ఎవరు చెప్పేవాళ్ళు లేక నేను కూడా సైలెంట్ గా ఉన్నాను, సీరియల్స్ చేసుకుంటూ వచ్చాను. ఈవెన్ స్టిల్ ఇప్పటికి కూడా ఒక మూవీ ఆఫీస్కి వెళ్ళాలి, ప్రయత్నించాలనే ఆలోచన ఇప్పటికీ రాదు నాకు. అది అనుకోకుండా వచ్చిన ఆఫర్స్. ఆరెంజ్ కానీ, అప్పుడు ఆరెంజ్ ఫిలిం నేను మన నాగబాబు గారితో అపరంజి సీరియల్ చేస్తున్నాను. నాకు ఆయన మావగారుగా చేశారు, ఆ సీరియల్ నేను హీరోగా చేశాను అనమాట.
ఆయన అన్నారు, నీ కట్అవుట్ అసలు బిగ్ స్క్రీన్ లో ఉండాలి, ఉమ్, నువ్వు ఎందుకు సినిమాలు ట్రై చేయట్లేదని అప్పటికప్పుడు నా పాస్పోర్ట్ తెప్పించి ఆయన వీసా చేయించి సిడ్నీకి వావ్, డైరెక్టర్ గారి దగ్గరికి పంపించి ఉమ్, ఆరెంజ్ లో చేయించారనమాట. సూపర్. అది కూడా నాగబాబు గారు ఫోర్స్. అయితే ఆ, యా. శంబాలా గురించి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దానికి ముందు వెళ్ళే ముందు మీరు సినిమాల గురించి మాట్లాడారు కాబట్టి Yeah. నాకు తెలిసినంత వరకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు. అతడు సినిమాలో ఫస్ట్ మిమ్మల్ని కాస్ట్ చేశారు, యాక్టింగ్ కూడా చేశారు, బట్ మీరే ఆల్మోస్ట్ 25 days చేశాను మీరే బయటకు వచ్చేసారు. నేను. అంటే బికాజ్ అప్పటికి చక్రవాకం చేస్తున్నాను, పీక్స్ లో ఉందన్నమాట. ఉమ్, సో మా మేడం మంజులా నాయుడు గారు డేట్స్ అంటే లైక్ త్రివిక్రమ్ గారు ఏమన్నారంటే అటెస్ట్ స్ట్రెచ్ 40 days కావాలని అడిగారు. ఉమ్, 40 days అటెస్ట్ స్ట్రెచ్ అని అంటే శ్రేయస్ షిండే సన్ క్యారెక్టర్ చేశాను నేను దానిలో, పొలిటికల్ లీడర్ అజయ్ గారు చేసాం. అజయ్ చేసిన క్యారెక్టర్ అది నేను చేశాను అనమాట. కాకపోతే నేను చేసినప్పుడు డిజైన్ చేసింది వేరు, అసలు చాలా క్లాస్ విలన్ అనమాట, లైక్ వైట్ అండ్ వైట్ పొలిటీషియన్. అందులో ఐ వాజ్ 23 దట్ టైం, 23 ఏళ్ళు. నాకు ఒక కీప్ ఉంటుంది పక్కన, సరసలాడుతూ ఒక పెగ్గేసుకుంటూ పక్కన కోట శ్రీనివాసరావు గారు ఉంటారు. ఒక పెద్ద సెట్ వేశారు దానికి, జైబేరి సెట్, జైబేరి లొకేషన్ లో పెద్ద సెట్ వేశారు నా ఇంట్రొడక్షన్ కి, చాలా బాగా చేశారు. 20 days ఆల్మోస్ట్ 20 days వర్క్ చేసిన తర్వాత ఇలా 40 days అటెస్ట్ కావాలంటే ఇంకా సీరియల్ మీకు తెలుసు కదా, ఎవ్రీడే ఉంటుంది సీరియల్. పైగా మీరు చాలా ఇంపార్టెంట్ లీడ్ హీరోగా చేస్తాను దానిలో. ఇంకా మేడం అయితే నేను అన్ని అడ్జస్ట్ చేయలేను, ఒక మాక్సిమం ఒక 15 to 20 days అడ్జస్ట్ చేయగలను అని చెప్పారు. ఇదే మాట నేను ప్రొడక్షన్ హౌస్ చెప్పాను, వెళ్ళి త్రివిక్రమ్ గారు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ మేనేజర్కి చెప్తే, సరే సార్ నీకు అనుకుని చెప్తానన్నారు. చెప్తారని వెయిట్ చేస్తూ ఉన్నా, కాల్ రాలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 6 months అయిపోతుంది, ఏంటి ఇంకా షూట్ చెప్పట్లేదు ఏంటి వీళ్ళని, నేను మళ్ళీ ట్రై చేస్తున్నా అంటే అప్పుడు తెలిసింది అనమాట అజయ్ చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ అని. అప్పుడు చాలా అప్సెట్ అయ్యాను, బా మిస్ అయిందే అని చెప్పి. దాని తర్వాత ఒక రకమైన అవర్షన్, ఇంక వద్దులే సినిమాలు ఇలాగే ఉంటాయేమో, ఐ మీన్ మనం వెళ్ళినా కూడా తర్వాత ఉంటుందో లేదో తెలియదు అనే ఉద్దేశంతో నేను అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు అసలు. మరి రాజేష్ బాబు ఇంద్రనీల్ ఎలా అయ్యాడు? మా రాజేష్ బాబు అనేది నా ఒరిజినల్ నేమ్ అండి. ఇంద్రనీల్ అనేది మా మామగారు వచ్చేసి న్యూమరాలజిస్ట్. ఓకే. ఆయన ఏం చెప్పారంటే, రాజేష్ బాబు అనేవాళ్ళు దానికంటే కూడా ఇంద్రనీల్ అని అంటే నీకు సక్సెస్ ఉంటుంది అని చెప్పారు. సో అందుకే నేమ్ కూడా కొంచెం లెంత్ ఉంటుంది, ప్రతి లెటర్కి ప్రతి మీనింగ్ ఉంటుంది, ప్రతి నంబర్ ఉంటుంది. ఆ నంబర్స్తో నాది 1 number అనమాట బై బర్త్. ఓకే. 1 number కలిసి వచ్చేటట్టు ఇంద్రనీల్ అని పేరు సెట్ చేశారు. దాంతో బాగుంటుంది ఇండస్ట్రీలో అని చెప్పారు నాకు. సో అది మార్చుకోవడం జరిగింది నిజంగానే. యా, అంటే స్టార్టింగ్ లోనే మార్చేసుకున్నారు. స్టార్టింగ్ చక్రవాకం టైంలోనే అండి, చక్రవాకంలోనే రాజేష్ బాబు అని వస్తుంది. ఆ తర్వాత నుంచి అందరూ ఇంద్రనీల్ అని అందరికి తెలుసు. ఓకే. దేవుణ్ణి బలంగా నమ్ముతారా? బాగా అండి. అది ఒకసారి చేసి చూపిస్తారా? ఇదా ఏంది ఆ టాటూ ఏంది? నాకు వచ్చినప్పటి నుంచి చాలా రాసుంది. ఇది మృత్యుంజయ మంత్రం అండి. ఓకే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యు మృక్షయమామృతాత్. ఓకే, మాకు అర్థమయ్యేలాగా ఒకసారి చెప్పరా? త్రయంబక మంత్రం, త్రయంబకం అంటే లైక్ తెలుగులో ఇది తెలుగు అంటే జస్ట్ దీనికి మీనింగ్ ఏంటంటే లైక్ చాలా మంది ఎవరైనా సరే కొంచెం ప్రాణాపాయంలో ఉన్నా కూడా ఓకే ఈ మంత్రం కంటిన్యూస్ గా ఒక ఎన్నిసార్లు జపిస్తే అన్నిసార్లు అది చాలా వైబ్ ఇస్తుంది, బాగా పనిచేస్తుంది, మనుషులు బతుకుతారు అనేది మీనింగ్ అన్నమాట. శివుడిది మెయిన్ మంత్రం ఇది కనుక నిజంగా ప్రతి ఒక్కరు చేయాల్సింది ఇది మంత్రం అనమాట. ఇది నేను చదువుకోవడం ఎందుకు, నా బాడీ మీదే ఉంటే బాగుంటుంది కదా అని నేను టాటూ చేయించుకున్నాను. అంటే నాకు నిజంగా తెలియదు, చాలా పవర్ఫుల్ మంత్రం. మీరు గూగుల్ చేసిన పురాణాల్లోకి వెళ్ళి మీరు ఏదైనా బుక్స్ లో చదివినా దీని మీనింగ్ అంతా ఉంటుంది. అంటే దీనికి పూర్తి మీనింగ్ నాకు తెలియదు, బట్ చాలా భగవంతుడు శివుడిది చాలా పవర్ఫుల్ మంత్రం అనమాట శివుడిది. సూపర్. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఇలా దేవుణ్ణి బలంగా నమ్మే మీకు శంబాలో అలాంటి ఒక క్యారెక్టర్ రావడం, సో అంటే ఏదో అంటారు కదా, మీరు ఇందాక అన్నారు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, క్యారెక్టర్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, బట్ ఆ క్యారెక్టర్లో ఒక డివైన్ థింగ్ ఉంది. ఆ క్యారెక్టర్ చుట్టూ, ఆ కథ చుట్టూ ఒక డివైన్ థింగ్ ఉంది అనమాట. మేబీ ఈ ఆరా అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, చిన్న క్యారెక్టర్ కాదు అది. సో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇదేదో నా థాట్ ప్రాసెస్ దగ్గరగా ఉంది, ఆ కథ విన్నప్పుడు ఏమైనా అనిపించింది?
కథ విన్నప్పుడైతే నాకు అనిపించలేదు కానీ స్క్రీన్ మన షూటింగ్ వెళ్ళినప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్ అనిపించిందండి. అంటే నేను వర్క్ చేసింది ఆదితో, ఆది ఒక్కరితోనే, తర్వాత డైరెక్టర్ గారు అండ్ మధునందన్తో ఒక రోజు అంతే. అవును. మిగతా ఆర్టిస్టులు ఎవరితో వర్క్ చేయలేదు. నా క్యారెక్టర్ వరకు నేను వర్క్ చేసుకుని వచ్చేసాను. ఉమ్, ఆ వర్క్ చేసినంత సేపు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంది. ఉమ్, ఆ పాజిటివ్ వైబ్ ఎలా చెప్పాలంటే అసలు నాకు చేస్తున్న సాటిస్ఫాక్షన్, ఇప్పుడు దాకా లేని సాటిస్ఫాక్షన్ ఒక వర్క్, అంటే సీరియల్స్ పరంగా మాట్లాడలేదు. మూవీస్లో ఇంతకుముందు నేను ఆరెంజ్ చేశాను అండ్ స్నేహమేర జీవితం అని మన శివబాలాజీ ప్రొడ్యూస్ చేశారు. అవును. మీరు మీ దానిలో, బ్రదర్ ఇద్దరు ఇద్దరు చేసినట్టు. కలిసి చేశాము. అవును. ఉమ్, నాకు అంత సాటిస్ఫాక్షన్ లేవు ఏవి కూడా. ఇది ఎందుకో చేసినప్పుడు చిన్న క్యారెక్టర్ అనిపించింది ఫస్ట్. ఉమ్, నేను వర్కింగ్ డేస్ అయితే తక్కువే, యాక్చువల్ చేసింది తక్కువే కదా అని నేను ఫస్ట్ డైరెక్టర్ గారిని కూడా అడిగా, సార్ సినిమాలో అసలు నా క్యారెక్టర్ ఉందా, ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఆ, నిజంగా నేను ప్రమోషన్స్కి వెళ్తున్నాను, అన్నీ చేస్తున్నాను, సినిమాలో రిజిస్టర్ అవుతుందా నా క్యారెక్టర్ అని అడిగాను, డౌట్ అయ్యే. ఒక ఆర్టిస్ట్గా. అదంటే మీరు చూడండి స్క్రీన్లో అన్నారు. ఉమ్, అంతే, ఒకే మాట అన్నారు, మీరు చూడండి చూసిన తర్వాత మాట్లాడండి అన్నారు. నేను చేసిన ప్రతి సీన్ ఉంది, ఎక్కడ ఎడిటింగ్లో కట్ అవ్వలేదు. అసలు నేను ప్రీమియర్కి వెళ్ళిన తర్వాత నేను షాక్ అయిపోయాను. అప్పుడు దాకా నాకు స్టోరీ కూడా తెలియదు, ఉమ్, శంబాలా గురించి స్టోరీ అసలు ఏమీ తెలియదు. ఓకే. డైరెక్టర్ గారు ఓన్లీ నా క్యారెక్టర్ వరకే చెప్పారు, ఉమ్, నా క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పారు, అది పర్ఫామ్ చేసి నేను వచ్చేసాను అంతే. లాస్ట్ ప్యాకప్ రోజు కూడా నేను సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చేసాను. మొన్న 24th ప్రీమియం వేస్తే నేను, నా వైఫ్, నా ఫ్రెండ్స్ అందరం వెళ్తే లిటరల్లీ నా ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఇది నేనేనా అంటే నన్ను నేను నమ్మలేకపోయాను స్క్రీన్లో. ఉమ్, ఇప్పుడు దాకా ఒక లవర్ బాయ్గా, సీరియల్స్లో ఒక రొమాంటిక్ హీరోగా, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అలాంటి రోల్స్ చేశాను తప్పితే ఇలా నెగిటివ్ షేడ్ ఎప్పుడు చేయలేదు నేను. ఇది నెగిటివ్ కూడా అనకూడదు, అది అది వచ్చి అటాక్ అయినప్పుడు ఈవీలో అనేది అటాక్ అయితే మన బాడీలో వస్తే ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఉమ్. క్యారెక్టర్. అది అంత విగరస్గా నేనే చేసింది అనిపించింది అనమాట స్క్రీన్. యాక్చువల్గా నేను త్రిబుల్ చూశాను మూవీ. ఓకే. డైరెక్టర్ గారు, మీ పిఆర్ అందరూ పక్కనే ఉన్నారు. మూవీ వస్తున్నప్పుడు మీరు ఆ కొండ మీద కూర్చొని తింటుంటారు. ఆ షాట్ చూసి నాకు థియేటర్ అంతా ఒక రీసౌండ్. నాకు ఇప్పటికీ ఇన్స్టాలో అందరూ ఆ షార్ట్స్ పంపిస్తూ ఉంటారు అనమాట, అరుపులు భయంకరంగా. అసలు అంటే థియేటర్స్ లో జనాలు అలా ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుందండి. అందులో మన సీన్ వస్తున్నప్పుడు అలా ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే తెలియని హ్యాపీనెస్. అంతే. అవన్నీ కూడా పంపిస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. సో అలా థియేటర్లో చూసినప్పుడు ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అండి. చాలా అసలు ఎప్పటికీ నేను డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయనలో అంత టాలెంట్ ఉంటుందని, అంటే ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎంతో మందిని చూస్తుంటాం మనం కదా. అవును. చాలా మంది స్టోరీ చెప్తానికి వస్తుంటారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను 2 సినిమాలు చేశాను. మిత్ర అని ఒక సినిమా చేశాను హీరోగా, హారర్ ఫిలిం. అది రిలీజ్ అవ్వాల, అది యూట్యూబ్లో రిలీజ్ చేసుకున్నారు వాళ్ళు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆల్మోస్ట్ 1.5 CR ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి బాగానే తీశారు. సాంగ్ దానిలో ఒక ఐటమ్ సాంగ్, నేను దానిలో డాన్స్ చేశాను, చాలా బాగా వచ్చింది అనుకున్నాము. బట్ అది మార్కెట్ చేయలేక, సినిమా తీయడం గొప్ప కాదు, బయటికి తీసుకురావడం గొప్ప, రిలీజ్ చేయడం గొప్ప. అది చేయలేకపోయారు, అది యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అండ్ ఒక 2 years బ్యాక్ నేను వరలక్ష్మి శరత్ కుమార్ గారితో ఒక మూవీ చేశాను, లీడ్ హీరో కమ్ విలన్, ఫోర్స్ అని చెప్పి. అది ఇప్పుడు ఈ సినిమా శంబాలో బయటకు వచ్చిన తర్వాత దే ఆర్ ట్రయింగ్ టు పుష్ అనమాట, లైక్ బయటికి ఇది సినిమా వస్తే బాగుంటుంది. అది వస్తే మాత్రం చాలా బాగుంటుంది, బికాజ్ తమిళ్ డైరెక్టర్ అనమాట, మంచి డైరెక్టర్. ఆయన కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు నన్ను, అలా ఒక సైకో క్యారెక్టర్ దానిలో. అది కనుక ఇప్పుడు రిలీజ్ అయితే అది కూడా చాలా బాగుంటుంది. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత, శంబాలో రిలీజ్ అయిన తర్వాత ఇంత పెద్ద సక్సెస్ అయింది, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది, ఎవరి నుంచి వచ్చింది? నా వైఫ్. షీఈస్ వెరీ బిగ్ క్రిటిక్ అండి. మేఘనా గారు కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది చాలా విషయం. ఎందుకంటే మీరు మేడం అసలు మీ ఇద్దరు కప్పుల్ని 2 కళ్ళు చాలా అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందాక మన ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు మా టీంలో ఒక ఆమె వచ్చింది, మీకు కాఫీ ఇచ్చింది, సార్ మా పిల్లలందరూ మీ ఫ్యాన్స్ అని చెప్తుంది. మీకంటే మీకు ఒక్కరికైనా కాదు, మీ కపుల్కి ఫ్యాన్స్ అని చెప్తుంది. మీ ఫ్యాన్స్ మీకు ఉండొచ్చు, బట్ మేడం ఫ్యాన్స్ మేడంకి ఉండొచ్చు. మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది మీ ఇద్దరిని చాలా అభిమానంగా చూస్తారు అనమాట. సో మేడం మీకు కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది చాలా మామూలు విషయమే, మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం అనేది మామూలు విషయమే. నేను చెప్పేది బయట నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? మా డైరెక్టర్ గారు. ఓకే. ఆయన ఒకటే వర్డ్ అన్నారు, వర్కౌట్ అవుతుంది అని. వర్కౌట్ అయింది సినిమాలో మీ క్యారెక్టర్ అని, బాగుంది అని. మొన్న ఇంకా సక్సెస్ అయిన తర్వాత అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుంటే ఆయన సీన్ బై సీన్ అంటే చెప్తున్నారు అనమాట, ఒక్కొక్క షాట్, ఏం సార్ అది ఎలా చేశారు అంటే అప్పుడు దాకా ఆయన ఆ టెన్షన్ ఓపెన్ అవ్వలేదు దానికి ముందు. అసలు అది ఆ మేనరిజం అసలు భలే ఉంది, బాగా వచ్చింది, చాలా బాగా చేశారని చెప్పి ఫస్ట్ కాంప్లిమెంట్ మా డైరెక్టర్ గారు.
అండ్ చాలా మంది తర్వాత చాలా మంది అండి, ఎవ్రీ వన్, అసలు ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఎవరు కూడా బాగాలేదు లేకపోతే ఏంటి గెటప్ ఎలా ఉంది అని ఎవరు అనలేదు. ఆ గెటప్ తోనే అసలు ఫస్ట్ అందరూ సెట్ అయింది. సెట్ అయింది ఆ క్యారెక్టర్ కి. అవును, చెప్తున్నాను కదా, నేను పర్సనల్ గా నేను కొంచెం బాగా చూసుకుంటాను, నన్ను బాగా కనిపించాలని చూసుకుంటాను. అలాంటిది నేను నన్ను మర్చిపోయాను సినిమాలో. అది ఎవరో చేస్తున్నారు, ఎవరో క్యారెక్టర్ అనుకుని నేను చూశాను ఆ సినిమాని. ఈవెన్ షూటింగ్ చేసినప్పుడు మానిటర్లో కూడా ఒక చిన్న షార్ట్ మధునందన్ భయపడుతుంటే వెనక నుంచి రాక్ మీద వస్తుంటాను అవును, కదా. అవును. సార్ ఎవరు సార్ వీడియో అని అడిగాను నేను. నిన్న మధునందన్ గారు కూడా అదే అంటున్నారు ఇంటర్వ్యూకి వస్తే, భయపెట్టేశాడు భయ. ఆయన కూడా ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు అవన్నీ కూడా ప్రతి ఆర్టిస్ట్ అండి, దీనిలో చేసిన ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారండి. సూపర్. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, యా ప్లీజ్. నాకు అంతే స్ట్రైట్గా ఆన్సర్ కావాలి. యా. ఇన్ని సంవత్సరాలు సీరియల్స్ చేశారు, సరే మీరు చెప్పినట్టు ఒక లాస్ట్ 1.5 years 2 years బ్యాక్ ఒక డిసిషన్ తీసుకున్నారు, ఇక చాలు చాలా ఇక చాలు అని. యా. ఆ డిసిషన్ తీసుకున్న రోజు మీరు మేఘనా గారు ఏం మాట్లాడుకున్నారు? సినిమా ఇండస్ట్రీ లేకపోయినా టీవీ ఇండస్ట్రీ లేకపోయినా మనం ఎలా బతకాలి అనేది ఇంపార్టెంట్ అని బిజినెస్ స్టార్ట్ చేసాము. ఓకే, బిజినెస్ పెట్టుకుందాము, మన యూట్యూబ్ ఛానల్ ఉంది. మనం తను ఒక్కటే నాకు ఫ్రీడమ్ ఇచ్చింది ఏంటంటే, నీకు ఎలా కావాలనుకుంటున్నావు అలా ఉండు, నువ్వు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు అలా ఎంజాయ్ చేయి. నేను ఇలా సంపాదించు, నాకు మనీ కావాలి లేకపోతే బాగా సెటిల్ అవ్వాలి, కోట్లు కావాలి ఎప్పుడు అడగలేస్తాను నన్ను. నాకు ఫ్రీడమ్ ఇచ్చింది అలాగా. సో దాంతో నేను వెయిట్ చేశాను తప్పితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఖాళీగా ఉన్నా కూడా. బట్ నేను బేసికలీ డాన్సర్, అందరికి తెలిసింది కదా, క్లాసికల్ డాన్సర్, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. నా బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీ ఇయర్ ఒక 2 సార్లు ట్వైస్ ఆర్ థ్రైస్ నేను యూఎస్ వెళ్ళి వస్తుంటాను షోస్కి. ఓకే, దసరా, దివాళీ ఆర్ మన తానా కూడా డెట్రాయిట్లో జరిగింది, దానిలో కూడా నేను క్లాసికల్ పర్ఫామ్ చేశాను. అందరూ 2011 నుంచి ఫస్ట్ 2011లో నేను విజిట్ చేశాను, నేను ఉదయ్ కిరణ్ ఫస్ట్ టైం నేను యూఎస్ విజిట్ చేసింది. 2011 నుంచి మధ్యలో కోవిడ్ ఒక 2 years గ్యాప్ తప్పితే మొన్నటి వరకు కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నాను. అదొక ఇన్కమే కదా నాకు, అంటే లైక్ లైక్ అవునవును సాటిస్ఫాక్షన్ కూడా. అక్కడ అప్రిసియేషన్ కానీ డాన్స్ గురించి నాకు చాలా మంచి అప్రిసియేషన్స్ వస్తుంటాయి అక్కడ. ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పుడు దాకా? నాకైతే చెక్ చేయాలండి పాస్పోర్ట్. 2 పాస్పోర్ట్స్ నిండిపోయాయి, స్టాంపింగ్ అయిపోయింది, ఇంకో పాస్పోర్ట్ తీసుకోవాలి. లైక్ చాలా ఎవ్రీ ఇయర్ 2011 నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉన్నానండి. అండ్ మీ నోటి నుంచే ఉదయ్ కిరణ్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, యాక్చువల్గా నా క్వశ్చనరీలో లేదు, మీరు ఎలాగో ఆయన టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, ఉదయ్ కిరణ్ గారితో మీకున్న అనుబంధం ఏంటి? నాకు ఆ రోజే పరిచయం అండి, అంటే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాము, అప్పుడు పరిచయం అయ్యారు. తర్వాత కలిసి జర్నీ చేసాము, న్యూయార్క్ వెళ్ళాము. ఫస్ట్ న్యూయార్క్లో ఆల్మోస్ట్ ఒక 20 days కలిసి ఉన్నాము. బాగా అటాచ్ అయిపోయాడు తను, అంటే ఒక సొంత బ్రదర్ లాగా లేకపోతే ఫ్యామిలీ పర్సన్ లాగా చాలా ట్రీట్ చేశాడు నన్ను. ఇంద్రనీల్ ఇంద్ర 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 అని. ఫస్ట్ టైం నేను డాన్స్ చేసి వచ్చి, తనకి నేను డాన్స్ చేస్తానని తెలియదు, ఒకే ప్లేస్ ఉండేవాళ్ళం కానీ నేను కిందకి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని, తనకి వినిపించేది కాదు, మామూలుగా వదిలేసి ఏం చేస్తున్నానో అనుకునేవాడు, బయటికి వెళ్ళాడేమో అనుకునేవాడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత, స్టేజ్ మీద చూసిన తర్వాత పర్ఫార్మెన్స్, లిటరల్లీ స్టేజ్ మీదకి వచ్చి మైక్ తీసుకుని ఐఎమ్ జెలస్ అబౌట్ ఇంద్రనీల్ అని చెప్పాడు. అంటే ఓపెన్గా లైక్ ఎలా ఎందుకు చెప్పాడంటే, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంద్రనీల్కి, ఇంత బాగా డాన్స్ చేస్తాడని ఇప్పటికీ నాకు తెలియదు, నాకు చెప్పలేదు. ఇన్ని రోజులు జర్నీ చేసినా కూడా మేము ఆల్మోస్ట్ 15 days, అంటే లాస్ట్ వీక్లో ఇంకా పర్ఫార్మెన్స్ అనమాట, 15 days మేము అంతా తిరుగుతున్నాము, సిటీస్ అన్ని కవర్ చేస్తాం, సరదా తిరుగుతున్నాము. ఒక్కరోజు కూడా నాకు నేను డాన్స్ చేస్తున్నానని చెప్పలేదు. సడన్గా నాకు చూడగానే అసలు అద్భుతంగా అనిపించింది. అండ్ ఇంతమంది ఫ్యాన్స్, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం అని చెప్పి స్టేజ్ మీద చెప్పాడండి కదా. ఎంత ఓపెన్గా ఒక హీరో అయ్యండి, ఎంత సక్సెస్ చూసి అంత ఓపెన్గా స్టేజ్ మీద చెప్పాడు అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇక నేను కాంటాక్ట్లో ఉండడం జరిగింది అనమాట. ఈజ్ వెరీ గుడ్ పర్సన్. ఇంకా అసలు కథ లాస్ట్ మినిట్లో నేను చూడడానికి భయం వేసి వెళ్ళలేకపోయాను అసలు. అంటే నాకు బాగా చాలా క్లోజ్ పర్సన్, అంటే లైక్ బాగా దగ్గరయ్యాడు అని అనిపించి డైరెక్ట్గా చూడాలంటే నాకు ధైర్యం చాలలేదు, వెళ్ళలేకపోయాను అసలు నేను. అంటే సారీ, ఏదో ఎమోషనల్ చేయాలనో ఏదో ఉద్దేశం కాదు, టాపిక్ వచ్చింది కాబట్టి అడిగాను. సరే, మనం మళ్ళీ మీ కెరీర్ విషయానికి వస్తే, ఇందాక మీరు అన్నారు ఇద్దరం కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాము, సో ఇప్పుడు నాకు ఫ్రీడమ్ ఉంది అని. సో ఇప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఏం చేయబోతున్నాడు ఇంద్రనీల్? దేనికోసం వెయిట్ చేస్తున్నాడు ఇంద్రనీల్? నెక్స్ట్ కెరీర్లో ఏంటి మీ ప్లాన్స్?
ఇప్పుడు ఐ హోప్ చాలా మంది డైరెక్టర్స్ చూసుంటారు అనుకుంటున్నాను మ్మ్. ఈ ఫిలిం, మ్మ్. ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. ఇప్పుడు ఇంద్రనీల్ మైండ్ సెట్ ఎలా ఉంది? సో దేనికోసం చూస్తున్నారు? సినిమాలు చేయాలనుకుంటున్నారా, లేదంటే సీరియల్స్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఇవన్నీ కాదు, ఒక కొత్త పాత్ర వెళ్ళాలనుకుంటున్నారా? అసలు మీ అప్రోచ్ ఎలా ఉండబోతుంది ఇకపైన? ఇకపైన అప్రోచ్ అంటే అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఇద్దరు పిఆర్ఓస్ కాల్ చేశారండి Okay. సినిమా చూసిన తర్వాత. మ్మ్. డేట్స్ మేము చూసుకుంటాము, మేము మాట్లాడతాము అని చెప్పి. నేను ఇంకా వాళ్ళని ఓన్లీ ఫోన్లోనే మాట్లాడాను, మ్మ్. ఇంకా పర్సనల్గా కలవలేదు. మ్మ్. కలుద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తాను అనమాట. సో నా హోప్ ఏంటంటే చాలా మంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా చూసి ఉండొచ్చు, మ్మ్. మ్మ్. చూసారు కూడా. మ్మ్. వాళ్ళకి ఒక థాట్ ఉంటుంది కదా, ఈ క్యారెక్టర్కి ఇతను బాగుంటాడని. డెఫినెట్గా నన్ను అనుకునే ఛాన్స్ ఉంటుంది. మ్మ్. అలాంటి ఆఫర్స్లో ప్రతిదీ కమిట్ అవ్వకుండా మ్మ్. నాకు నచ్చింది అంటే నేను నిజంగా బాగుంటుంది అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, నేను చేయగలను, ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగా హైలైట్ అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కమిట్ అవుతాను. మ్మ్. సినిమాలు చేయాలని ఆబ్వియస్లీ, మంచి సినిమాలు చేయాలనేది నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నేను బిగ్ స్క్రీన్లో నన్ను ఎలా చూపించాలో అనేది మా డైరెక్టర్ గారు చూపించారు. అండ్ నేను నా కళ్ళతో నేను చూసుకున్నాను. మొన్న ఒకరు బల్లాల దేవా అని మెసేజ్ ఇచ్చారు. అమ్మో, అసలు చూస్తుంటేనే స్క్రీన్ పగలగొట్టుకుని బయటకు వచ్చి మమ్మల్ని చంపేస్తామేమో అనిపించింది. అంత ఆ రేంజ్ లో ఉంది క్యారెక్టర్ అది. యా మ్మ్. అదే అలా అనిపించింది అని చెప్పారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మ్మ్. సో ఆ వర్డ్ యూజ్ చేయగానే బల్లాల దేవా అనేది, అంటే నిజంగానే డైరెక్టర్స్ థింక్ చేసి అవకాశం ఇచ్చారనుకోండి, ప్రూవ్ చేసుకోవడానికి నేను ఫస్ట్ ఉంటాను డెఫినెట్లీ. మంచిగా బాగా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, ఏదో నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలన నమ్మకం నాకుంది. మ్మ్. లైక్ డైలాగ్ Experience వర్షన్ ఉంది. కానీ ఆర్ యాక్షన్ పార్ట్స్ కానీ ఏదైనా సరే చేయగలన నమ్మకం నాకుంది. మ్మ్. దానికోసం డెఫినెట్లీ వెయిట్ చేస్తాను. మీరు ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు లేదు నా అంతగా నేను ట్రై చేయడం అనేది. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. మీరు చాలా అమాయకంగా నేను మంచి క్యారెక్టర్ చేశాను, చాలా బాగా వచ్చింది, నిజమే, అన్ని నిజమే, మంచి క్యారెక్టర్ చేసి బాగా వచ్చింది. డైరెక్టర్స్ చూసుంటారు, ప్రొడ్యూసర్స్ చూసుంటారు, నాకు ఫోన్ చేస్తారు. ఇంద్రనీల్ కెపాసిటీ ఏందో తెలిసిన వాళ్ళు, ఇంద్రనీల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఇంద్రనీల్ ప్రయాణం ఏంది, ఇంద్రనీల్ ప్రస్థానం ఏంది తెలిసిన వాళ్ళు తప్పకుండా చేస్తారు. ఈ క్యారెక్టర్కి అంత డెప్త్ ఉంది, అంత బలం ఉంది. అవును. బట్ మన ఇండస్ట్రీని మీరు ఈ స్థాయిలో నమ్మడం కరెక్ట్ అంటారా? పాయింట్ యాక్చువల్లీ మ్మ్. పాయింట్. బట్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను వెళ్ళి నేను ట్రై చేశాను అనుకోండి, వాళ్ళు ఎక్కడైనా చిన్న చూపు చూసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కూర్చోండి వస్తున్నాం అని మాట్లాడారు అనుకోండి, సరే కలుద్దాం మాట్లాడదాం, నేను అది తీసుకోలేను. మ్మ్. లైక్ Correct. పర్సనల్గా నాకు అది నచ్చదు. ఇప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి నిజంగానే ఎక్స్పీరియన్స్ ఉంది పర్సన్ వచ్చారు, కూర్చోబెట్టి మాట్లాడదాము అని చెప్పి ఒక డైరెక్టర్ కలిసి మాట్లాడితే మ్మ్. అది వేరు. నాకు ఆ చిన్న ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు లైట్గా తీసుకున్నారు అనుకోండి, తర్వాత మాట్లాడదాం కూర్చోమని చెప్పమని ఒక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, మ్మ్. అది ఇంత మనం పేరు సంపాదించుకుని ఇండస్ట్రీలో మనం వెళ్ళి కూర్చొని అలాగా అనేది నాకు కొంచెం ఎందుకు అది ఒక్కటే కొంచెం నాకు రాదు. బట్ ఏదైనా పెద్ద ప్రొడక్షన్స్లో త్రూ ఎవరైనా కో డైరెక్టర్ గారు కాల్ చేసి రమ్మన్నారు అని అంటే డెఫినెట్లీ నేను వెళ్ళి కలుస్తాను, మీట్ అవుతాను, ఓకే, అలాంటివి చేస్తుంటాను. అలా కాల్ వస్తే సినిమా కోసం ఎంతవరకైనా ఎంతవరకైనా వెళ్తాను ఆర్షన్ ఇవ్వడానికైనా రెడీ. డెఫినెట్లీ. యా సో ఇప్పుడు వెళ్ళి కొత్తగా సార్ ఛాన్స్ అంటే ఛాన్స్ అంటే కష్టం. మీరు చెప్పేది అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన ఆర్టిస్ట్ కాదు మీరు, 22-23 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో, పైగా అతి తక్కువ వయసులోనే ఒక స్టార్ హీరో చూడాల్సిన స్టార్డమ్ చూసేశారు మీరు. అవును ప్రతి ఇంట్లో మీ ఫ్యాన్స్ ఉంటారు, ప్రతి ఇంట్లో మీ కపుల్ ఫ్యాన్స్ ఉంటారు. అవును. సో అలాంటి స్టార్డమ్ చూసిన మీరు ఈరోజు కొత్తగా ఆఫీసులకు వెళ్ళి సార్ ఒక్క ఛాన్స్ అని అడగలేరు. బట్ హోప్ పాజిటివ్గా ఆలోచిద్దాం. పాజిటివ్గా ఆలోచిద్దాం, ఏముంది, ఏదున్నా కూడా భగవంతుడు ఉన్నాడు అంతే. ఇప్పుడు ఇది వస్తుందని నేను అనుకోలేదు. వెయిట్ చేశాను, వెయిట్ చేసినందుకు ఇది వచ్చింది, చేశాను, సక్సెస్ అయింది. సో అంతే, పైన భగవంతుడు చూసుకుంటాడు. ఈ జర్నీ స్టార్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్టే చేయలేదు కదా. ఈ 2006లో బాగుంటుంది, ఇలాగే ఉంటుంది అని అనుకుందాం పాజిటివ్గా, తప్పే ఉంది.